లైట్ ఎక్కువేయడం. ఇలా మీరు ఉల్లిపాయలు వేయించుకోవాలి. చెప్తాలే ఈరోజు వాయిస్ కూడా. టమాటా ప్యూరీ ఆనియన్స్ బాగా ఉడకాలి. ఉడికేంత వరకు మనం వెయిట్ చేయాలి. రైస్ మనం ఉడికించుకోవడానికి వాటర్ బాయిల్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. టమాటా ప్యూరీ ఆనియన్స్ ఉడుకుతుంది. ఇది నిన్న నైట్ మ్యారినేటెడ్ చేసిన చికెన్ అండి. ఇలా చేసుకుంటే మనకి పీసెస్ కూడా మంచిగా ఉంటుంది. అందుకే నైటే మేము ఇవన్నీ ఇలా అప్లై చేసేసి ఉంచాము. దీనికి ఇలా చేసి నైట్ అలా ఫ్రిడ్జ్లోనే ఉంచాము. ఇప్పుడే మార్నింగ్ తీసాం దీన్ని. చూసారు కదా. యాక్చువల్గా ఎప్పుడు మా ఆయనతోనే బిర్యానీ చేయిస్తాను అనుకుంటారు కదా. ఈయన బాగా చేస్తాడు. మాకు లక్సంబర్గ్లో సరైన బిర్యానీ అనేది ఉండదు. అందుకే ఈయన ఏమన్నాం, దానికి తగ్గట్టు మా అమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ గురించి నా గురించి ఈయన బిర్యానీ చేస్తున్నాడు. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం ఇలా దీనిలో వేసుకోవాలి. అన్ని పీసెస్ వేసేసాం కదండి. ఇలా ఇప్పుడు ఇవి ఒక 10 minutes ఇలా బాగా ఉడికేటట్టు కొంచెం ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి. ఒకసారి పీసెస్ అన్నీ ఒకసారి తిప్పుకోవాలని కలుపుకొని ఒకసారి ఉప్పు కారాలు సరిపోయినాయి లేదా టేస్ట్ చూద్దాం. సరిపోయినాయండి, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ రైస్ ఒక 1/2 hour ముందు నానబెట్టుకుని ఉంచామండి. ఇప్పుడు మనం ఆ బాయిల్ అవుతున్న వాటర్లో ఈ రైస్ని వేసేయాలి. రైస్ ఇంకా ఉడకలేదు, ఉడికేంత వరకు చూడాలి. 75% రైస్ ఉడకాలి. రైస్ 75% ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. ఓకే, రైస్ని ఇప్పుడు దమ్ వేస్తున్నామండి. షిఫ్ట్ చేస్తున్నాం దీంట్లోకి.
హైలో పెట్టాలా? ఇంకొక 10-15 మినిట్స్ హైలో పెట్టేసి ఇంకా తర్వాత ఆఫ్ చేయడం.